హాయ్ అండి. బ్లౌజ్ కటింగ్ కోసం అయితే ముందుగా బ్లౌజ్ పీస్‌ని మనం ఫోల్డింగ్ సైడ్ ఉంది కదా! అది మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్, ఇలా ఓపెనింగ్స్ అయితే మనకి రైట్ హ్యాండ్ సైడ్ అయితే ఉంచుకోండి. తర్వాత కింద వైపు అడుగు వైపు అయితే మనం ఇట్లా ఫోల్డింగ్స్ అయితే కరెక్ట్‌గా ఎడ్జెస్ కరెక్ట్‌గా ఉండేలాగా చూసి కట్ చేయాలి. ఫస్ట్ అయితే మనం బ్లౌజ్ యొక్క పొడవునైతే మార్కింగ్ చేసుకోవాలండి. దానికోసం అయితే మనం ఆది బ్లౌజ్ మీద ఇలా షోల్డర్ ఉంటుంది కదా! షోల్డర్ పాయింట్ దగ్గర నుంచి బ్లౌజ్ టోటల్‌గా ఎంత లెంత్ ఉంది అనేదైతే చెక్ చేసుకోవాలి. బ్లౌజ్‌నైతే ఎప్పుడు బ్లౌజ్ పీస్ మీద పరిచి కట్ చేయకూడదండి. అలా అయితే ఎప్పటికైనా సరే తేడా వస్తుంది. ఎప్పుడైనా మనం టేప్‌తో కొలుచుకొని కట్ చేసుకుంటే ఎప్పుడైనా నీట్‌గా ఫినిషింగ్ అయితే ఉంటుంది. సో, ఇట్లానే ట్రై చేయండి కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే. సో, నాకైతే ఇక్కడ 14 లెంత్ వచ్చింది. సో, 14 లెంత్ అయితే నేను కింద వైపు మనం నడుం పట్టి వేస్తాం కదా! సో, అక్కడ ఖర్చు కోసము, అలాగే మెడ మీద కుట్టు వేస్తాం కదా! ఆ ఖర్చు కలిపి మొత్తం 15 అయితే మార్క్ చేసుకోవాలండి. ఓకేనా? అర్థమైంది కదా! మనకి 14 లెంత్. సో, కింద వైపు, పైన వైపు ఖర్చుతో కలిపి 15 అయితే మార్క్ చేశాననమాట. ఓకేనా? సో, మీకు ఎంత లెంత్ వస్తే దానికి ఒక 1 ఇంచ్ అయితే యాడ్ చేసుకొని కలుపుకొని మార్క్ అయితే చేసుకోండి. అలాగే ఇప్పుడు మనం బ్లౌజ్ టోటల్‌గా రౌండ్ ఎంతుందో చెక్ చేసుకోవాలి. అంటే నడుము కొలత అనమాట. ఓకేనా? బ్లౌజ్ హుక్స్ దగ్గర నుంచి ఇటువైపు కాజా వరకు మొత్తం బ్లౌజ్ ఎంత ఉందో చూడాలి. సో, ఇదైతే మొత్తం టోటల్ అయితే 28 ఉంది. ఓకేనా? 28 అంటే మనకి చిన్న సైజు బ్లౌజ్ అనమాట. ఇక్కడ మనం బ్లౌజ్ కటింగ్‌కి అయితే మెయిన్‌గా కొన్ని బండ గుర్తులైతే ఉంటాయండి. సో, అవి మనకి మైండ్‌లో ఉంటే ఏ సైజు బ్లౌజ్ అయినా ఈజీగా అయితే కట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో, బ్లౌజెస్ అయితే యాక్చువల్‌గా 3 సైజెస్ అయితే ఉంటాయండి మెయిన్‌గా. స్మాల్, మీడియం అండ్ బిగ్ సైజు. మనకి స్మాల్ సైజ్ ఎంతవరకు ఉండాలి, మీడియం ఎంత ఉంటుంది, బిగ్ ఎంత ఉంది, అలాగే వాటికి మెజర్మెంట్స్ ఎలాగో ఇప్పుడైతే చూపిస్తాను చూడండి. ఓకేనా? నడుము ఇప్పుడు మనం కొలిచాం కదా బ్లౌజు. సో, టోటల్‌గా ఇప్పుడు నాకైతే 28 వచ్చింది కదా! సో, మనకి 30 బిలో ఉంటే అదైతే స్మాల్ సైజ్ అండి. ఓకేనా? 30 కానీ 30 కంటే చిన్న సైజులు అంటే 28, 26 అట్లా ఇంకా 30 కంటే ఎంత బిలో వచ్చినా మనకి అవైతే చిన్న సైజు అని అర్థం. ఓకేనా? ఇంకా మీడియం సైజ్ వచ్చేసరికి 31, 32, 33 ఇవైతే మనకి మీడియం సైజు బ్లౌజెస్. ఓకేనా? 31, 32, 33 ఇవైతే మీడియం సైజెస్. నేను రాసేవి లెటర్స్ అంతగా కనిపించట్లేదు కాబట్టి నేనైతే ప్రతిదీ కూడా కొంచెం ఒకటికి 2 సార్లు అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. 31, 32, 33 అయితే మీడియం సైజ్ బ్లౌజెస్ అండి. ఇంకా బిగ్ సైజ్ వచ్చేసరికి మనకి 34, 36 ఇంకా అంతకంటే ఎక్కువ ఏదైనా సరే మనకి బిగ్ సైజ్ అని అర్థం. ఓకేనా? ఇప్పుడు మనకి ఈ ఈ స్మాల్ సైజ్‌కి ఏమేమి కొలతలు తీసుకోవాలి, అలాగే మీడియంకి ఏంటి, బిగ్ సైజ్‌కి ఎలా తీసుకోవాలి చూద్దాం. ఓకేనా? ఫస్ట్ మనకి ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ అయితే కావాలి బ్లౌజ్ మార్కింగ్ చేయడానికి. ఓకేనా? ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ నేనైతే ఒక్క 4 మార్కింగ్స్ అయితే ఉంటాయండి బండ గుర్తులు. అవైతే మనకి స్మాల్‌కి ఎలా పెట్టాలి, మీడియంకి, బిగ్ సైజ్‌కి ఎలా పెట్టాలి అనేవి మనకి మైండ్‌లో బండ గుర్తులైతే ఉంచుకుంటే మనం ఏ సైజ్ అయినా సరే ఈజీగా కట్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ స్మాల్ సైజ్‌కి అయితే 5.5 అండి, మీడియంకి అయితే 5.5, బిగ్ సైజెస్‌కి అయితే 6. నేను రాసేది కనిపించట్లేదు కాబట్టి మళ్ళీ చెప్తున్నాను. స్మాల్ సైజ్‌కి ఫుల్ షోల్డర్ వచ్చేసి 5.5, మీడియంకి 5.5, బిగ్ సైజ్‌కి 6. అలాగే మనకి నెక్ కోసం మనం స్మాల్ సైజ్‌కి అయితే 2.5 పెట్టాలి, మీడియంకి అయితే 2.5, అట్లాగే బిగ్ సైజ్‌కి కూడా 2.5. ఓకేనా? ఇవి ఎక్కడ మార్క్ చేయాలి అనేదైతే నేను తర్వాత చెప్తాను మార్కింగ్ చేసేటప్పుడు. ఫస్ట్ అయితే ఇవైతే నోట్ చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ ఆర్మ్ డౌన్ ఎంత తీసుకోవాలి అంటే స్మాల్ సైజ్‌కి 5.5, అలాగే మీడియంకి 6, బిగ్ సైజ్‌కి 6. ఓకేనా? ఆర్మ్ డౌన్ అండి. నెక్స్ట్ చెస్ట్ మెజర్మెంట్. ఓకేనా? చెస్ట్ మెజర్మెంట్ మనకి స్మాల్ సైజ్‌కి ఎంత తీసుకోవాలి అంటే మనం టోటల్‌గా బ్లౌజ్ కొలిచాం కదా, రౌండ్ బై 4 అయితే చేయాలండి. సో, ఆ రౌండ్ టోటల్ రౌండ్ బై
4 చేసిన తర్వాత వచ్చిన దానికైతే ఒక 1 ఇంచ్ అయితే యాడ్ చేసుకుంటే మనకి చెస్ట్ లూజ్ అనేదైతే వస్తుంది. ఓకేనా. మరి మీడియం సైజ్‌కి ఎంత యాడ్ చేయాలి అంటే టోటల్ రౌండ్ బ్లౌజ్ రౌండ్ ఏదైతే ఉందో దాన్ని బై 4 చేసి 1½ ఇంచ్ అయితే యాడ్ చేయాలి. ఓన్లీ స్మాల్ సైజ్‌కి అయితేనే 1 ఇంచ్ అయితే యాడ్ చేయాలండి. మనకి మీడియంకి బిగ్ సైజ్ రెండిటికి అయితే టోటల్ రౌండ్ బై 4 ప్లస్ 1½ ఇంచ్ అయితే యాడ్ చేస్తే మనకి చెస్ట్ లూజ్ అయితే వస్తుంది. ఓకేనా. సో ఈ టోటల్‌గా ఈ 4 మార్కింగ్స్ అంటే ఈ 4 బండ గుర్తులైతే మీకు గుర్తుంటే ఈజీగా మనం ఏ సైజు బ్లౌజ్ అయినా కూడా ఈజీగా అయితే కట్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడైతే నేను కట్ చేసే బ్లౌజ్ అయితే 28 సైజు కదా. 28 సైజ్ అంటే అన్నీ కూడా ఈ ఫస్ట్ రోలో ఏవైతే ఉన్నాయో అంటే స్మాల్ సైజ్ కదా బిలో 30 అంటే. సో ఈ స్మాల్ సైజుకు ఉన్న ఈ 4 కొలతలు యూజ్ చేసి అయితే ఇప్పుడైతే నేను ఓన్లీ బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసి ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ఓకేనా. అంటే మనకి ఫుల్ షోల్డర్ ఎంత పెట్టుకోవాలి, నెక్ ఎంత పెట్టుకోవాలి, ఆర్మ్ లూజ్, చెస్ట్ లూజు ఈ 4 కూడా మనకి ఈ ఫస్ట్ రోలో అంటే స్మాల్ సైజుకి కావాల్సిన కొలతలన్నీ అయితే ఇవైతే యూజ్ చేసి నేను ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే కట్ చేస్తాను. ఓకేనా. ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా ఫుల్ షోల్డర్ అయితే ఎంత పెట్టుకోవాలి, 5½ ఎందుకంటే ఇది స్మాల్ సైజ్ కాబట్టి. ఓకేనా. ఈ 5½ దగ్గర నుంచి మనం ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. అదే 5½ నేను ఇంకొంచెం కిందకి కూడా మార్క్ చేస్తున్నాను, ఎందుకంటే లైన్ స్ట్రైట్గా అయితే డ్రా చేసుకోవడానికి వీలుంటుందని. సో ఇలా ఇంకొక మార్క్ అయితే పెట్టి స్ట్రైట్గా అయితే అంటే అటు ఇటు జరగకుండా స్ట్రైట్గా డ్రా అయితే చేశాను. సో పైన ఒక 1/2 ఇంచు మనకి ఖర్చులోకి పోతుందని చెప్పాను కదా. పైన భుజం మీద మనం షోల్డర్ మీద కుట్టు వేస్తాం కదా, ఆ కుట్టు కోసం మనకి ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అయితే వదిలేసుకున్నాం కదా. అది మీకు కన్ఫ్యూజన్ లేకుండా నేను లైన్ అయితే డ్రా చేశాను అనమాట. ఓకేనా. ఆ 1/2 ఇంచు వదిలేసి మనకి ఆర్మ్ డౌన్ మెజర్మెంట్ కూడా నేను చెప్పాను కదా స్మాల్ సైజ్కి 5½ అయితే మార్కింగ్ అయితే చేసుకోవాలి. అది కూడా మనం పైన ఖర్చు ఉంది కదా, ఆ ఖర్చు అయితే వదిలేసి చూడండి ఆర్మ్ డౌన్ ఎక్కడ ఫుల్ షోల్డర్ అయితే 5½ కదా, ఆర్మ్ డౌన్ వచ్చేసి 5½ అది కూడా ఎలా అంటే పైన ఖర్చు కోసం షోల్డర్ మీద భుజం మీద కుట్టు వేస్తాం కదా, ఆ కుట్టు కోసం ఆ 1/2 ఇంచ్ అయితే వదిలేసి 5½ అయితే నేను మార్కింగ్ అయితే చేసుకున్నాను. అర్థమైంది కదా. ఆర్మ్ డౌన్ అయితే ఇప్పుడు 5½ అయితే మార్క్ చేసుకున్నాను. సో ఆ మార్క్ దగ్గర ఇప్పుడు మనం పైన 5½ అయితే పెట్టాం కదా ఫుల్ షోల్డరు, స్ట్రైట్గా లేదా లైను అనేది మళ్ళీ ఒకసారి అయితే చెక్ చేసుకోవాలి. ఎందుకంటే 5½ కింద లేకుండా కొంచెం అటో ఇటో జరిగిందనుకోండి మనకి బ్యాక్ సైడ్ చంక దగ్గర అయితే ముడతలు వస్తాయన్నమాట. సో అందుకోసం అయితే నేను పైన 5½ అయితే ఎంతైతే పెట్టామో సేమ్ ఆర్మ్ డౌన్ పెడతాం కదా, అక్కడ కూడా సేమ్ 5½ ఉందా లేదా అని చెక్ చేసుకొని ఆ కార్నర్లో అయితే 1½ ఇంచ్ అయితే మార్క్ చేశాను. ఓకేనా. కార్నర్లో 1½ ఇంచ్ అయితే మార్క్ చేశాను. సో ఇప్పుడు మనకి ఇంకొక కొలత ఏంటి అంటే చెస్ట్ లూజ్ అయితే ఇప్పుడు మార్క్ చేసుకోవాలి. ఈ బ్లౌజ్ టోటల్గా మనకి ఎంత వచ్చింది, టోటల్ రౌండ్ 28. ఓకేనా. 28/4 నేను చెప్పాను కదా చెస్ట్ లూజ్ ఎలా మెజర్ చేయాలి అంటే టోటల్ రౌండ్ బై 4 అయితే చేసి దానికి 1 ఇంచ్ అయితే యాడ్ చేశాను. ఓకేనా. అంటే 28/4 అంటే 7 + 1. ఓకేనా. అయితే ఇప్పుడు నేను 8 అయితే మార్క్ చేసి ఆ 8 వరకు కూడా ఇలా రౌండ్గా అయితే మార్క్ అయితే చేసి ఆ 8 వరకు అయితే కలిపేశాను. సో ఇదైతే మనకి చెస్ట్ లూజ్. ఇప్పుడు మనం ఆ రౌండ్ను కొలిస్తే ఎంత రావాలి అంటే మనకి చంక లూజ్ ఏదైతే ఉందో అదైతే రావాలి. ఈ చంక లూజ్ ఎక్కడ తీసుకోవాలి అంటే అది ఆది బ్లౌజ్లో మనమైతే తీసుకోవాలి. ఓకేనా. ఇక్కడ చెస్ట్ లూజ్ నేను 8 అయితే మార్క్ చేశాను కదా, ఆ 8 దగ్గర మనకి ఆర్మ్ లూజ్ కరెక్ట్గా ఉందా లేదా అనేది అయితే ఒకసారి చెక్ చేసుకోవాలి. నాకైతే ఇక్కడ చంక లూజ్ అయితే 7½ అయితే రావాలి, కానీ నాకు అక్కడ ఎంత వచ్చిందంటే 7 వచ్చింది. ఆ చంక లూజు మరి మనం ఎక్కడ కొలుచుకుంటాము అంటే చూడండి, మనం హ్యాండ్ జాయింట్ చేస్తాం కదా, ఈ షోల్డర్ పైన మార్కింగ్ దగ్గర నుంచి
ఇలా చెయ్యి చుట్టూ మనం ఇలా చంక లూజ్ అయితే మార్క్ చేసుకుంటాం. సో 7.5 అయితే నాకు చంక లూజ్ అయితే వచ్చింది ఈ ఆది బ్లౌజ్కి. సో అదే 7.5 మనకి ఇక్కడ కూడా రావాలి. ఆ చెస్ట్ పాయింట్ మనం మార్క్ చేసాం కదా 8, ఆ 8 దగ్గర మనం ఇలా రౌండ్ తిప్పాం కదా, ఆ రౌండ్ దగ్గర మనం కొలిస్తే 7.5 రావాలి. కానీ నాకు 7 వచ్చింది. సో ఏం చేస్తానంటే ఇప్పుడు నేను కొంచెం ఒక పావు ఇంచ్ అయితే కిందికైతే డ్రా చేస్తానన్నమాట. చూడండి ఇక్కడ నుంచి చిన్నగా ఆ కర్వ్ని ఒక పావు ఇంచ్ అయితే డౌన్ అయితే చేస్తున్నా. చూడండి ఇట్లా పావు ఇంచ్ డౌన్ చేసి మనం ఒకసారి అయితే మెజర్ చేసి అయితే చూద్దాం. ఇప్పుడు 7.5 వచ్చిందా లేదా అనేది నేను చెక్ చేస్తున్నా. చూడండి 7.5 అయితే వచ్చింది. సో అంటే ఈ కార్నర్లో మనం ఇంకొక పావు ఇంచ్ డౌన్ చేసుకుంటే, అంటే మనం కార్నర్లో 1.5 పెట్టాం కదా, ఇది చిన్న సైజు కాబట్టి 1.5 పెట్టి డ్రా చేసినా సరిపోతుంది. లేదు అంటే 1.5 ఇంచ్ పెట్టుకున్నాక మనం ఒకసారి డ్రా చేసుకొని చూసి రాలేదు అంటే ఒక పావు ఇంచు డౌన్ చేసుకొని ఇట్లా మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఎగ్జాక్ట్గా మనకి చెస్ట్ పాయింట్ ఏదైతే పెట్టామో 8కి అక్కడికి మనకి ఈ ఆర్మ్ లూజ్ అనేది 7.5 సరిపోయింది. తర్వాత నేను ఒక 1.5 ఇంచ్ అయితే లూజ్ కోసం అయితే మార్కింగ్ చేశాను. సో ఇప్పుడు మనకి టోటల్ లూజ్ ఎంత, టోటల్ రౌండ్ మనకి 28/4 అంటే 7 వచ్చింది కదా. సో 7 + 1 ఇంచ్ ఎందుకు అంటే బ్యాక్ సైడ్ మనం బ్లౌజ్కి టక్స్ వేస్తాం కదా, సో వాటి కోసం అయితే ఒక 1 ఇంచ్ అయితే లూజ్ అయితే పెట్టుకోవాలి. అండ్ 1.5 ఇంచ్ అయితే లూజ్ కోసం. ఓకేనా. ఇప్పుడు పైన ఆ మార్కింగ్స్ అయితే కలుపుకోవాలి. స్ట్రైట్గా లైన్ అయితే వచ్చింది కదా, పైన మార్కింగ్ వచ్చింది, ఇట్లా స్ట్రైట్గా లైన్ గీసుకోవచ్చు. బట్ అందరికీ ఒకేలాగా ఆర్మ్ లూజు అట్లాగే బ్లౌజ్ రౌండ్ లూజు ఒకేలా ఉండదు కాబట్టి మనం ఎప్పుడు కూడా అట్లా డ్రా చేసుకోకూడదు. ఏదైనా మెజర్మెంట్ తోటే మనం డ్రా అయితే చేసుకోవాలి. అర్థమైంది కదా. ఓకే, ఇప్పుడు ఇక్కడితో అయితే మనకి ఆర్మ్ లూజ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం నెక్ని అయితే డ్రా చేసుకోవాలి. ఓకేనా. మళ్ళీ నేను 1కి 2 సార్లు అయితే చెక్ చేసుకుంటున్నానండి లూజు అంతా కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది. ఇప్పుడు నేనైతే నెక్ అయితే డ్రా చేయాలి. నెక్ కోసం స్మాల్ సైజుకి మనం నెక్ అయితే ఎంత తీసుకోవాలండి, 2.5 అయితే తీసుకోవాలి. నేను ఫస్ట్ నోట్బుక్లో చెప్పాను కదా, సో 2.5 అయితే నెక్ విడ్త్ కోసం అయితే తీసుకున్నాను. సో ఇప్పుడు నెక్ డీప్ అయితే అది మనకి ఆప్షన్ అండి. నెక్ డీప్ ఒక్కొక్కరు చిన్నగా వేసుకుంటారు, ఒక్కొక్కరు పెద్దగా వేసుకుంటారు కదా. సో నెక్ డీప్ అనేది ఆప్షన్. అయితే నెక్ డీప్ కొలిచేటప్పుడు మనం ఎప్పుడు కూడా ఇట్లా అయితే మార్కింగ్ అయితే చేసుకోకూడదండి. ఎందుకంటే అది ఆ బ్లౌజ్ అనేది వాడి ఉంటుంది కాబట్టి కాస్త అటు ఇటు అది షింక్ అవుతూ కొంచెం అన్న ఫోల్డింగ్స్తో ఉంటుంది, మనకి ఎగ్జాక్ట్గా అయితే రాదు. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఈ బ్యాక్ సైడ్లో ఈ పార్ట్ ఉంది కదా, ఇక్కడ మెజర్ చేస్తే మనకి సరిపోతుంది. చూడండి ఇక్కడైతే నాకు 4.5 అయితే వచ్చింది. సో ఈ 4.5ని ఎక్కడ మార్క్ చేయాలంటే మనం కింద నుంచి మార్క్ చేసుకోవాలి. ఓకేనా. కింద ఒక హాఫ్ ఇంచు మనం నడుం పట్టీకైతే వదిలిపెట్టాం కదా, అది వదిలేసి దాని నుంచి 4.5 ఇంచులు అయితే మార్క్ చేసుకోవాలి. ఆ 4.5 మనకి ఎగ్జాక్ట్, కానీ మనం పైన మెడపట్టి వేయాలి కదా, దానికోసం ఖర్చు కోసం ఇంకొక హాఫ్ ఇంచ్ అయితే యాడ్ చేసుకోండి. ఓకేనా. ఇప్పుడు అక్కడ ఒక స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేయండి. ఇప్పుడు మనం నెక్ విడ్త్ పైన షోల్డర్ దగ్గర 2.5 అయితే పెట్టాం కదా, సో ఇక్కడ మనకి 2.5 అంటే ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా అయితే మార్క్ చేసుకోవాలి. పైన మనం 2.5 తీసుకుంటే కింద ఇంకొక పావు ఇంచ్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనం పైన 2.5 అయితే తీసుకున్నాం కదా, ఇక్కడ నేనైతే 2.5 అయితే తీసుకున్నాను. ఎందుకంటే మనకి ఆ రౌండ్ షేప్ అనేది, రౌండ్ అనే కాదు ఏ షేప్ అయినా బ్లౌజ్కి కరెక్ట్గా ఉండాలి అంటే మనం ఒక పావు ఇంచ్ అయితే మనం క్రాస్గా అయితే తీసుకోవాలి. సో ఇప్పుడు ఈ బాక్స్లో మనం రౌండ్ అయితే పర్ఫెక్ట్గా డ్రా చేసుకోవాలి. రౌండ్ అనే కాదండి, ఏ షేప్ అయినా డ్రా చేసుకోవచ్చు. బట్ ఫస్ట్ టైం అంటే బ్లౌజ్ ట్రై చేసే వాళ్ళైతే రౌండ్ షేప్ అయితే డ్రా చేసుకోండి.
సో స్లోగా ఇట్లా మనం రౌండ్ అయితే మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఆ బాక్స్లో రౌండ్ డ్రా చేసుకున్న తర్వాత మనం యాజ్ టీజ్గా ఇంకా ఈ మార్కింగ్ ప్రకారం కట్ చేసుకోవడమేనండి, అంతే. బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో కట్ చేసే ముందు మళ్ళీ ఒకసారి రీచెక్ అయితే చేసుకోండి, ఓకేనా. సో నేను స్లోగా ఈ మార్కింగ్ పైన అయితే కట్ చేస్తున్నానండి. నిదానంగా ఫస్ట్ మనం నెక్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకోవాలండి. నెక్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకొని నిదానంగా ఈ రౌండ్ తిరిగే దగ్గర మాత్రం ఇంకా స్లోగా అయితే కట్ చేయండి. ఇలా మార్క్ చేసిన ప్రకారం అయితే కట్ చేసుకోండి. సో ఈ మార్కింగ్స్ అయితే కన్ఫ్యూజన్ లేకుండా ఎక్కడ వరకు ఉండాలో అక్కడ వరకు అయితే కట్ చేసుకోండి. ఇంతే అండి, చాలా సింపుల్గా అయితే బ్లౌజు బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ చూపించాను కదా. ఐ హోప్ మీ అందరికీ అయితే అర్థమైందని అనుకుంటున్నాను. సో రిమైనింగ్ హ్యాండ్స్ ఫ్రంట్ పార్ట్ నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం తప్పకుండా చూడండి. ఈ మార్కింగ్స్ నేను స్టార్టింగ్లో చెప్పిన మార్కింగ్స్ అయితే మీరు గుర్తుపెట్టుకుంటే పర్ఫెక్ట్గా మీకు ఏ బ్లౌజ్ అయినా సరే ఈజీగా అయితే కట్ చేసుకోవచ్చండి. సో ఇదైతే 28 సైజ్ అండి. నడుము లూజ్ వచ్చేసి 28 సైజు బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయింది. ఇది వచ్చేసి ఓన్లీ బ్యాక్ పార్ట్. సో మనకి బ్యాక్ పార్ట్ పర్ఫెక్ట్గా అయిపోతే నెక్స్ట్ హ్యాండ్స్ అండ్ ఫ్రంట్ పార్ట్ అయితే చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.